ప్రస్తుతం మనతో పాటు తొర్రూరు మండలానికి సంబంధించిన బజరంగ్ యూత్ సభ్యులు మనతో ఉన్నారు. సుమారుగా 4-5 రోజుల సమయంలో 200 పైచిలుకు కిలోమీటర్ల దూరం నుంచి పాదయాత్ర చేస్తూ ఈ మేడారంకి వారు రావడం అయితే జరిగింది. మరి యూత్ సభ్యులను అడిగి మనం కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? తొర్రూరు వచ్చినాం. పాదయాత్రకు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి? కారణం ఏంటంటే ప్రతి 2 years ఒకసారి మేము పాదయాత్ర చేస్తుంటాం. అంటే ఇప్పటి నుంచి కాదు, గత 20 సంవత్సరాల నుంచి మా అంటే పోయిన జనరేషన్ వాళ్ళు కూడా పాదయాత్ర చేసుకుంటూ వచ్చారు. వాళ్ళకి మొక్కులు నెరవేరడం వల్ల, ఆ తల్లుల ఆశీర్వాదం వల్ల, కోరుకున్న కోరికలను నెరవేరడం వల్ల ప్రతిసారి పాదయాత్ర నడుచుకుంటూ వస్తాం. ఇంతకుముందు ఒక 50-60 మందికి వచ్చేది. ఈసారి ఒక 300 నుంచి 400 మంది దాకా పాదయాత్ర తొర్రూరు నుంచి ఇక్కడ వరకు ఒక 150 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చినాం. అందరికి కూడా తల్లిని ముఖ్యంగా కాంచి అందరికీ వాళ్ళ ఆశీస్సుల వల్ల అందరికీ అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి. అందుకే ప్రతి ఇయర్ డే బై డే ప్రతి ఇయర్ స్ట్రెంత్ పెరుగుతుంది రావడానికి. ప్రతి ఒక్కరు కూడా ఆ తల్లుల ఆశీర్వాదం ఉన్నప్పటి నుంచి అందరు కూడా చాలా బాగున్నారు. అందుకే పాదయాత్ర నడుస్తున్నారు అందరు కూడా. మీకు సంబంధించి ప్రస్తుతం ఇక్కడ మేడారం టెంపుల్ బోర్డు ఏమైనా మీకు ప్రత్యేక దర్శనం లాంటిది ఏమైనా ఏర్పాటు చేస్తుందా? ప్రతిసారి చేస్తుంది. ఎందుకంటే మేము పాదయాత్ర నడుచుకుంటూ వస్తాం కదా. మేము వచ్చినప్పుడు అక్కడ ఏఈ వాళ్ళు ఉంటారు కదా, ఏఈ వాళ్ళు కూడా వాళ్ళందరూ పాదయాత్ర నడిచిన ప్రతి ఒక్కరిని కూడా మాకు డైరెక్ట్ గద్దెలు మీకు ఎక్కే అవకాశం ఇస్తారు. మాకు ప్రతిసారి ఇబ్బంది ఉండదు. మేము పాదయాత్ర టీషర్ట్లు వేసుకొని పోయినా, మేము నార్మల్ టైంలో మేము దర్శనానికి పోయినా కూడా మా గ్రూప్ సభ్యులందరూ కూడా టెంపుల్ వాళ్ళు మాకు సహకరించి అందరిని కూడా గుడి లోపలికి డైరెక్ట్ ఎంట్రీ అందరు ప్రతిసారి అందరు కూడా అవకాశం కల్పిస్తారు మాకు. నూతన ప్రభుత్వానికి సంబంధించి అధికారులు ఇక్కడ నిర్వహిస్తున్న ఏర్పాట్లు ఏమైనా సమస్యలు మీకు ఉన్నాయా? ఉన్నాయి, చాలా ఉన్నాయి. ప్రతిసారి లాగా లేదు ఈసారి మెయింటెనెన్స్ అనేది చాలా బాగాలేదు. వాటర్ సప్లై కట్టలేదు, వాష్రూమ్స్ కూడా కొన్ని బాగాలేదు. అక్కడ టెంపుల్ దగ్గర కూడా మేనేజ్మెంట్ కరెక్ట్ లేదు. ఎవరిని మొత్తం నిర్లక్ష్యం ఉంది. ప్రతిసారి లాగా లేదు, బాగాలేదు ఈసారి. ప్రతిసారి మేము పాదయాత్ర నడుచుకుంటూ వస్తాం. మన తొర్రూరు నుంచి దగ్గర ఒక 300-400 మంది నడుచుకుంటూ వస్తాం. మాకేంటంటే వచ్చిన వెంటనే ప్రతిసారి పోయి అక్కడ రికమెండేషన్ చేసి అడిగి అంత టైం ఉండదు. కాళ్ళ నొప్పులతో వస్తాం కాబట్టి వచ్చిన వెంటనే మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఈ ఇయర్ కాదు, నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు వచ్చినా సరే గవర్నమెంట్ మా మీద అందరు దృష్టి పెట్టుకొని మమ్మల్ని డైరెక్ట్ అలౌట్ చేసేట్టు, మాకు కొంచెం దానికి వీలు ఏర్పాటు చేసేట్టు చూసుకోవాలని మీడియా ద్వారా ప్రభుత్వం తెలియజేస్తున్నాం. మరికొందరు భక్తులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, మీరు చెప్పండి. నా పేరు విజయ్. మేము ప్రతి సంవత్సరం తొర్రూరు నుండి బయలుదేరి మేడారం ఒక మహాపాదయాత్రని నిర్వహిస్తాం ప్రతి ఒక్కరు. అయితే మా ఒక బజరంగ్ యూత్ ఉన్నది. మా ఆధ్వర్యంలో అంటే మా ఏరియా నుండి ఒక 3-4 ఇట్లా టీమ్స్ అనేవి ప్రతి 2 years ఒకసారి బయలుదేరి రావడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా మా బజరంగ్ యూత్ అధ్యక్ష రూపంలో మా సతీష్, తుర్పాటి సతీష్, ఇట్లా ఒక 4-5 members మిగతా మేము కూడా ఉన్నాము. ప్రతి ఒక ఈవెంట్ లాగా ఆర్గనైజ్ చేసుకుంటూ ప్రతి 2 years ఒకసారి ముందు అందరినీ దీంట్లో ఉన్న అవేర్నెస్ని, సమ్మకసారి తల్లి ఒక కోరికల్ని నెరవేర్చే విధంగా ప్రతి ఒక్కరిని అట్మాస్ఫియర్ని ప్రతి ఒక్క విధంగా చేస్తూ అందరికీ మంచి చేకూరేలా వాళ్ళు మొక్కుల్ని కూడా నెరవేరుతూ వస్తుంటే ప్రతి 2 years ఒకసారి ఒక మెంబర్స్ అనేది మాట పెరుగుతూ ఉన్నారు. ఈసారి ఒక మ్యాక్సిమం ఒక 5 teams అనేది మా అక్కడి నుంచి రావడం జరిగింది. అందులో ఇప్పుడు మా యూత్ బజరంగ్ దళ్ యూత్, అందులో మేము సభ్యులు ఒక 60-75 members నడుచుకుంటూ రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ రావడం మాకు చాలా సంతోషకరంగా ఉన్నది. మళ్ళీ వచ్చే విధంగా మళ్ళీ నెక్స్ట్ 2 years కూడా మేము కూడా ప్రతిసారి నడుస్తాం. మాతో పాటు ఇంకా కొంతమంది కూడా జాయిన్ అయ్యేలా ఈ యాత్రని ఒక విజయవంతం చేస్తామని తెలియజేసుకుంటున్నాం. ఇది ఇక్కడి విషయాలు. ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి బేడ బుడగజంగాల సామాజిక వర్గానికి చెందినటువంటి 400 నుంచి 500 మంది యువకులు ప్రతి ఏటా ఇలా రావడం వారి ఆనవాయితీగా వస్తుందని వీరు మనతో అంటున్నారు. అంతేకాకుండా వీరికి ప్రత్యేక గుర్తింపు కావాలని చెప్పి వారు ప్రభుత్వాన్ని కూడా కోరడం అయితే జరుగుతుంది. కెమెరామ్యాన్ గణేష్తో సాయి తేజ, మేడారం.